అనంతపురం జిల్లాలో మరోసారి టమాటో రైతులు రోడ్డెక్కారు. ప్రతిసారి గిట్టుబాటు ధరల కోసం వారు రోడ్డెక్కితే ఈసారి లారీ ఓనర్స్ ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు బేయర్స్ ఆందోళనకు దిగారు. మార్కెట్ నుంచి సరుకు బయటికి వెళ్లాలంటే కేవలం తమ లారీలు మాత్రమే ఉపయోగించాలని లారీ అసోసియేషన్ నాయకులు హుకుం జారీ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీ లోడింగ్ కు 2000 నుంచి 5000 వరకు ధర పెంచడమే కాకుండా తాము చెప్పినట్టు వినాలంటూ దౌర్జన్యం చేస్తున్నారని వారంటున్నారు. అందుకే ఇవాళ టమాటో మార్కెట్లో వేలంపాటను బహిష్కరించి రైతులు సభయార్లు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఫర్నిచర్లు రోడ్డుపై వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు బేయర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లారీ అసోసియేషన్ నాయకులు ఇలా దౌర్జన్యాలు చేస్తే తాము ఎలా సరుకు అమ్ముకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ధరలు తగ్గిపోతాయి, తాము నష్టపోతుంటే ఇలా లోడింగ్ కు సరుకు రవాణా అంటూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. దున్నపోతుల మధ్యలో ఆవు దూడను పంపినట్టు మా పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. 150 200 అమ్మాల్సిన చాటు 30 రూపాయలు అమ్మినాయి. రైతుకి మేము ఏమి కష్టం, కూలీలకు ఏమి ఇవ్వాలా, మేమేమి తినాలా, పెట్రోల్ ఏమి, బాడీకి ఏమి, మందులు ఏమి, వాళ్ళకి మందులు కట్టిన కూలీలకు ఖర్చులేమి, దానికి ధర్నా చేసిండేది. 2 లక్షలు ఖర్చు అయిందన్నా. నేను ఎక్క 30,000 రూపాయలు రాలే, నేను ఏం తెచ్చి ఇవ్వాలా? ఏం లే, 30 రూపాయలు 300 అమ్మాల్సిన 30 రూపాయలతో అమ్ముతున్నాడు. అది ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసినారు. దాదాపు 3-4 గంటల సేపు ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. ప్రధాన సమస్య భారతదేశంలోనే రైతులు బతకలేని స్థితిలో ఉన్నారు. రైతులకి కమిట్మెంట్ లేదు, రైతులకు ఏకం కారు అనే ఒక నిర్లక్ష్య ధోరణే వ్యాపారస్తులకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి, ఇతర అందరికీ కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రైతు పంట పండివ్వకపోతే మనం ఏమి తినడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అట్లాంటి దయనీయమైన పరిస్థితిలో అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా, అందులోనూ కూడా రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తుంటే ఆ పంటలకు గిట్టుబాటు ధర లేకోకుండా లారీ అసోసియేషన్ వాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ అయిపోయి రైతును నట్టేట ముంచుతున్నారు. ఒక్క బాక్స్ టమోటా బాక్స్ 15 కేజీల బాక్స్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఒక రైతుకి ఒక బాక్స్ మీద 60 రూపాయలు ఖర్చు వస్తుంది. 60 రూపాయలు ఖర్చు పెట్టి మండీకి తెస్తే 30 రూపాయలు రేటు వేస్తున్నారు వీళ్ళు. అంటే 30 రూపాయలు ఇంకా లాస్ వస్తా ఉంది రైతుకి. రైతు ఏ రకంగా బాగుపడతాడు, ఏ రకంగా పంటలు పండిస్తాడు? అతను తెచ్చిన అప్పులు కూడా కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకొని చలనంలో లేని స్థితిలో ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు, శవాల మీద వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకనే ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే టమోటా మండీ ఓనర్లు కూడా 100కి 10 రూపాయలు కమిషన్ కాకుండా మామూలు రీజనబుల్ సిస్టమ్ లో 5 రూపాయలు 4 రూపాయలు తీసుకుంటే కూడా రైతులకు కొంత ఉపశమనం కలుగుతుంది. అట్లాగే బయట నుంచి వచ్చే లారీలు మాకు గిట్టుబాటు లేదని అనంతపురం లోకల్ లారీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళని అడ్డుకోవడం బట్టి వాళ్ళ వ్యాపారస్తుల్ని రానికోకుండా రైతులను ఆపుతున్నారు. మా ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి టమోటాల్ని ఇతర ప్రాంతాలకు పోతే రైతుకు 10 రూపాయలు గిట్టుబాటు ధర కలుగుతుంది అనే ఉద్దేశంతో మాకు బయట నుంచి వచ్చే బయర్ నే కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా వాళ్ళని బయర్ ని వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లారీని పోనీకోకుండా ఆపడం వల్ల వాళ్ళు కూడా కొనడం లేదు. అందుకనే వాళ్ళు కొనలేదు కాబట్టి మేము చెప్పిన రేటుకే పోవాలా అనే సిస్టమ్ లేకి ఈ రోజు అనంతపురం లారీ అసోసియేషన్ పోతున్నారు. ఇది ఏమున్నా కూడా లారీ అసోసియేషన్ వాళ్ళు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ప్రధాన ఓ సామెత చెప్తారు, దున్నపోతల మధ్య దూడలు దూరితే దూడలు బలైతాయి అని అంటారు. ఈ లారీ ఓనర్లు, లారీ అసోసియేషన్ వాళ్ళు, లేకపోతే టమోటా మండి ఓనర్లు వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు గొడవల్లోకి రైతుల్ని దూర్చి రైతుల్ని బలి చేస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. అందుకని ప్రధానంగా రైతులకు న్యాయం జరిగే పద్ధతిలో ఈ రోజు ఈ చర్చలు జరగాలని చెప్తున్నాం. ఇట్లాంటి చర్చలు ఈ రోజు రైతులకు న్యాయం జరగకోకుండా జరిగే చర్చలు అయితే మళ్ళీ తిరిగిపోయి రోడ్లో కూర్చోవడానికి రైతుల తరఫున మేమందరూ కూడా రెడీగా ఉన్నామని చెప్పి. అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపు 32,000 హెక్టార్లు పైగా టమోటా పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో పెద్ద ఎత్తున డ్రిప్ స్ప్రింకర్ల ద్వారా ఉన్నంతలో తక్కువ నీటితో ఎక్కువ పంట ఆదాయం తీసుకొచ్చనే ఆశపడి, అదేవిధంగా జిల్లాలో రైతులు కనీసం బతకాలని డ్రిప్ ద్వారా బతుకున్న పరిస్థితి. టమోటా పెద్ద ఎత్తున సాగు అయింది. జిల్లాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం, రెండోది కక్కలపల్లి మార్కెట్కు సంబంధించి కానీ మిగతా చోట ప్రభుత్వ అజమాయిషీ దీని మీద లేకోకుండా ఉండడం వల్ల రైతులు దోపిడీకి గురవుతున్నట్టు పరిస్థితి. ఈరోజు సుమారు గంట పాటు బెంగళూరు టు హైవే బంద్ చేసిన అధికారులు కనీసం ఒక్కరు కూడా మార్కెటింగ్ సంబంధించిన అధికారులు ఒక్కరు కూడా రాకుండా రైతుల మధ్య రైతుల గురించి చర్చించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి. పోలీస్ అధికారులు వచ్చి మీతో చర్చిస్తాం, మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. పోలీస్ అధికారులు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సమస్యలకు సంబంధించి కానీ లేకపోతే బాడల సమస్యలు పరిష్కారం చేస్తారు. కానీ రైతులు రావాల్సిన గిట్టుబాటు ధర మాత్రం ప్రభుత్వం రావాలా, మార్కెటింగ్
అధికారులు వచ్చి పరిష్కారం చేసే పరిస్థితుంది. మేము కోరుతున్నది ఏమంటే మార్కెట్ సంబంధించి ఇప్పుడు లోకల్ లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు, బయట నుంచి వచ్చిన ట్రేడర్స్ సంబంధించి వ్యాపారస్తులకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. దాన్ని పోలీసు అధికారులు పరిష్కారం చేస్తారు. కానీ రైతులకు గిట్టుబాటు ధర రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నోసేలు పెట్టడం వల్ల వందలాది బాక్స్ రోడ్డు పాలు అయినటువంటి పరిస్థితి, రోడ్డు పాలు టమోటా పోసినటువంటి పరిస్థితి. మేము కోరుతున్న రైతులకు కనీసం 500 నుంచి 700 రూపాయలు వస్తుంది తప్ప గిట్టుబాటు అయిన పరిస్థితులు. ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. పద్ధతిలో కనీసం 50,000 పెట్టుబడి వస్తే 75,000 అన్న పెట్టిన పెట్టుబడిలో 25,000 అన్న అదనంగా వస్తే రైతులు ఆ కుటుంబం బతకడానికి అవకాశం ఉంటుంది. స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం ఆ మద్దతు ధర ఇచ్చే పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రక్షణ స్పందించి ఈ ఆందోళనతోనే దిగివచ్చి అధికారులు కానీ లేదా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు రైతులు అట్లా వ్యాపారస్తులు చర్చలు జరిపి రైతులకు లాభదాయక మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేకపోతే మరొకసారి ఆందోళన సిద్ధమవుతాం, రోడ్లు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. అప్పుడు టమోటాలో రోడ్ల మీద పోసి ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.